అందరికి నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పరిశాన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల వ్యవహారం కనబడుతున్నది. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళని అడుగుతుర్రట. సార్ మా పరిస్థితి ఏంది? అనర్హత వేటు వేసేటటువంటి అవకాశం ఉండొచ్చా? మరి మేమే రాజీనామాలు చేయాలన్నా? అసలు ఏం జరగబోతుంది? ముఖ్యమంత్రిని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఏమనంటే సారు బిజీగా ఉన్నాడు, ఢిల్లీకి పోయేది ఉంది, సారు సంతకాలు పెట్టేది ఉంది, సారు షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది, ఇప్పుడు కలవలేరు అని చెప్పి మమ్మల్ని కల్పిస్తలేరు. మంత్రుల దగ్గరికి పోతే మాకేం అవసరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడవలు కప్పి తీసుకున్నాడు, నేను చూసుకుంటా అని చెప్పిండు, ఏమన్నా ఉంటే రేవంత్ అన్నతో మాట్లాడుకోరని చెప్పి మంత్రులు చెప్తుర్రట. ఇప్పుడు అటుగాక ఇటుగాక మధ్యలో కూర్చొని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రిని కలుద్దామంటే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా కలవలేదట. ఇప్పుడు కోర్టు మొన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యాన్ని ఇచ్చినారు. కోర్టు చెప్పినటువంటి మాట ఏంది? వారం రోజులలో డిసిషన్ తీసుకోవాలి. ఈ జనవరికి సంబంధించినటువంటి ఏదైతే నెల వస్తుందో అంటే 31, ఈ జనవరి 31 సెలబ్రేషన్ స్పీకర్ ఎక్కడ చేసుకుంటాడు అనేది ఆయన నిర్ణయించుకోవాలి. అంటే ఒకవేళ మీరు డిసిషన్ తీసుకోకపోతే మీరు కోర్టు చెప్పినా వింటలేరని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద మేము చర్యలు తీసుకుంటాం. కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి చర్యలు స్పీకర్ పైన తీసుకుంటాం. కోర్టు చెప్పినా స్పీకర్ ఈ చేస్తలేడు పని అనేటటువంటి వ్యవహారంతో కొంత కోర్టు కూడా సీరియస్ అయినటువంటి అంశాన్ని మనం చూసినాం. అంటే ఇండైరెక్ట్గా జైలు పంపుతాం అనేటటువంటి విధంగా కోర్టు వ్యాఖ్యానించేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సార్ ఇరుక్కుపోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తలేడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులేమో మాకేం తెలియదు, రేవంత్ రెడ్డి మిమ్మల్ని తీసుకొచ్చిండు. ఎంత ఘోరం అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్, ఆయనకు తెలుసు కదా చట్టం, నేను పార్టీ మారితే నన్ను తీసేసే అవకాశం ఉండొచ్చు, నేను పార్టీ మారితే ఆయన తన పదవి పోవచ్చు అనేటటువంటి విషయం స్పీకర్కి తెలియదా? మాజీ స్పీకర్కి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అన్నీ తెలిసి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎట్ట దొరికిపోయిందంటే రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి కండువా కప్పిండు. వాళ్ళ ఇంటికాడ బాల్కాసుమని అడ్డుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు బయటకు వచ్చి ధర్నాలు చేసిర్రు. ఆగమాగం పరిస్థితి మనం చూసినాం. అంటే స్వయంగా ముఖ్యమంత్రి పార్టీ మారడానికి ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇంటికి పోయి కండువలు కప్పినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత ఈ ఎమ్మెల్యేలను ఢిల్లీలోకి తీసుకుపోయిండు, రాహుల్ గాంధీని కల్పించిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిపించిండు, తర్వాత అధిష్టానంతో డిస్కస్ చేయించిండు, తర్వాత ఏమైనా మీటింగ్ ఉంటే మీటింగ్లకు తీసుకుపోయిండు. ఇవన్నీ కూడా జరిగినాయి కదా. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వీడియో రికార్డులు కూడా వచ్చినాయి. మొన్నటిదాకా వీడియో స్టేట్మెంట్స్ ఇచ్చిర్రు. అవునండి, అభివృద్ధి కోసం పార్టీ మారినాం, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంఫర్టబుల్ ఉంది, కాంగ్రెస్లోనే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది, అందుకే వచ్చినాం, బీఆర్ఎస్ మమ్మల్ని తొక్కేసిర్రు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, మమ్మల్ని చిన్నసూపు చూసిర్రు, అందుకే మేము ఈ కాంగ్రెస్లోకి వచ్చినాం, రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి అని చెప్పి ఇదే ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మనం విన్నాం. ఓవరాల్గా చూసుకుంటే స్పీకర్ సార్ ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను విచారణ చేసేటటువంటి పనిలో ఉన్నాడు. 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి డిసైడ్ అయిపోయారట. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఖైరతాబాదు దానం నాగేంద్ర, ఇద్దరు ఆల్రెడీ డిసైడెడ్ అట. ఇక మాకు వేరే ఆప్షన్ లేదు, ఎట్లయినా మమ్మల్ని తీసేస్తారు, వీళ్ళు తీసేసే ముందు మేమే సెల్ఫ్ సస్పెండ్ అయితే అయిపోతుంది కదా, మేమే రాజీనామా చేస్తూ పనొడిచిపోతుంది, సస్పెండ్ చేసేరనుకో పరువు పోతుంది, మేమే రాజీనామా చేస్తూ కథమైపోతుంది, ఇది లేనిపోని బాధ ఎందుకు అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి సైలెన్స్ మూడ్లో ఉన్నాడు, పట్టించుకునే పరిస్థితి లేదు. చాలాసార్లు ఇదే ఎమ్మెల్యేలు మంత్రులను కలిసిరట. మంత్రులతో మాట్లాడితే మంత్రుల వర్షన్ ఒకటే, మేము రమ్మని చెప్పినామా, మీరే వచ్చిర్రు, మేమేమో కండోలు కప్పినామా, మీరే మాకు ఫోన్లు చేసి సార్ వస్తాం ముఖ్యమంత్రితో చెప్పురంటే చెప్పినాం, ముఖ్యమంత్రి ఏమో అంతా నేను చూసుకుంటా అని చెప్పిండు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు. ఉప ఎన్నికలు వస్తాయి అధ్యక్ష, ఎట్లా వస్తాయి అధ్యక్ష, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వేరు కదా అధ్యక్ష, అప్పుడు ఎందుకు రాలే అధ్యక్ష, అట్లుండే అధ్యక్ష, ఉప ఎన్నికలు ఏమి ఉండే అధ్యక్ష అని చెప్పిండు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వెవరు చెప్పడానికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఆ హోదాని కాపాడుకో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు. ఇక రేవంత్ అన్న మళ్ళా క్షమాపణ ఎప్పుడు, సైలెన్స్ ఉండడు, సారీ చెప్పుడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైలెన్స్ మూడు గల కారణం ఏంది? ఎందుకు మాట్లాడతలేడు? అధిష్టానం ప్రెజర్తో ఏమైనా మాట్లాడతలేడా? లేకపోతే రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని అడిగితే అధిష్టానం ఏమైనా ఆన్సర్ ఇస్తలేరా? లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని స్కిప్ చేస్తుండా? అసలు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుండొచ్చు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినట్టేనా? ఇరుక్కుపోయేటటువంటి అవకాశం ఉండొచ్చా? ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చా? ఒకవేళ 2 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే, ఈ 2 ఎమ్మెల్యేల పైన వేటు పడ్డ తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాక బీఆర్ఎస్ గెలిస్తే, ఎట్లయినా బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి మిగతా 8 ఉప ఎన్నికలు కూడా కావాలి, అప్పుడు ఆ ఎన్నికలలో కూడా చూసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ మళ్ళీ ఏమైనా పిటిషన్ దాఖలు చేయవచ్చా? ఏం జరగబోతుంది ఈ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పక్కన కార్తీక్ అన్న ఉన్నారు.
కార్తిక్ ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీలో సర్వే టీంని తిప్పుతున్నాడు. దాదాపు 2 నియోజకవర్గాల ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్లో ఆల్రెడీ టీం తిరుగుతూ ఉంది. సో ఈ 2 సర్వేకి సంబంధించిన అంశాన్ని కూడా మేము మండే రోజు చెప్పే కార్యక్రమం చేస్తాం. ఖైరతాబాద్లో ఎవరు గెలవబోతున్నారు, ఏం కథ అంటే ఓవరాల్గా పార్టీ అభ్యర్థుల గురించి మనకు తెలియదు, కానీ అక్కడ పీజేఆర్ పేరు చాలా అద్భుతంగా ఉంది. పి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు ఖైరతాబాద్లో అద్భుతంగా ఉంది. ఇక నేను అది చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంది. విజయారెడ్డి పోటీ చేసిన గెలిచేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. పీజేఆర్ బిడ్డ, ఆమె కార్పొరేటర్గా ఉంది, ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఏది ఏమైనా బీఆర్ఎస్ నుండి పి జనార్దన్ రెడ్డి వాళ్ళ కొడుకు మాక్సిమం పోటీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇటువైపు దానం నాగేందర్ బీజేపీ వైపు, అక్కడ కూడా మంచి లీడరే ఉన్నాడు కాబట్టి కొంత ఖైరతాబాద్ అంటే డిఫరెంట్ జోన్లో ఉంది. అది మనం కార్తికేయన్ అడిగి తెలుసుకుందాం. మండే రోజు కొంచెం బ్రీఫ్ అనాలిసిస్ మాకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాడు, మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎట్లుండొచ్చు అనేది. తర్వాత కడియం సేరికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా, మరి కడియం సేరిది ఎప్పుడన్నా నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ మండే ఇచ్చే అవకాశం ఉండొచ్చు కడియం సేరిది. ఇప్పుడు రాబోతున్నటువంటి మండే రోజు ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వీక్లో కడియం శ్రీహరి కాంగ్రెస్, తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ నుండి పోటీ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. కన్ఫర్మేషన్ లేదు, అదే ఫైనల్ కావచ్చు అనేది ఒక చర్చ. బీజేపీ నుండి సేమ్ ఒక లీడర్కే ఉండొచ్చు. సో ఈ విధంగా కొంత వినబడుతున్న వ్యవహారం. అసలు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అనేది ఒకసారి అడుగుదాం అన్న. నమస్తే. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల సిచ్యువేషన్స్ ఎట్లుండొచ్చు? ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినట్టేనా? ముఖ్యమంత్రి సైలెన్స్ వెనకాల కారణం ఏంది? మంత్రులు చేతులు ఎత్తేయడానికి బలమైనటువంటి రీజన్ ఏందంటారు? నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, కేవలం మోరల్ గా, టెక్నికల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆ 10 మంది పార్టీ మారిన విషయం ఎవరికి తెలియదు? అందరి కళ్ళ ముందు జరిగిందే కదా, తెలంగాణ ప్రజానికం కళ్ళ ముందు జరిగిందే కదా పార్టీ మారిన విషయం. పార్టీ మారి మేము మారలేదు, జాతీయ కండవాళ్ళు కప్పుకున్నాం, లేదు దేవుడి కండవాళ్ళు కప్పుకున్నాం, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు తిరుపతి ఒక యూట్యూబర్వి ఒక అబద్ధం చెప్పామనుకో, కింద కామెంట్స్ ఏమొస్తే ఖచ్చితంగా అబద్ధం చెప్పాడు తిరుపతి, నువ్వు నిజాలు మాట్లాడడం వస్తే లేవా? అలాంటిది ఒక యూట్యూబర్కే ఇలా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే జనం జీతాలతో జీతం తీసుకుంటున్నాడు, జనం డబ్బులను జీతంగా తీసుకుంటున్నాడు. ఒక ఎమ్మెల్యే అంటే ఒక అసెంబ్లీకి పెద్ద మనిషి అన్నట్టు అర్థం. కానీ ఒక పెద్ద మనిషి అబద్ధాలు ఆడితే, రాష్ట్రంలో చట్టాలు చేసే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, లక్షలాది మందికి ప్రతినిధిగా ఉన్న వ్యక్తి అబద్ధం ఆడితే దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అలాంటి వ్యక్తికి ఆ హోదా అవసరమా? బేసిక్ పాయింట్ అది. అబద్ధాలు ఆడే వ్యక్తికి ఒక హోదా అవసరమా? నువ్వు పార్టీ మారావు, మారానని చెప్పుకో, ఎందుకు మారావో చెప్పుకో, రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు బీఆర్ఎస్ నచ్చలేదు, కాంగ్రెస్ నచ్చింది, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బాగా అభివృద్ధి చేస్తున్నాడు, కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది చెప్పుకోట. నిన్ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే. నా ఉద్దేశం ఏంటంటే, దేశంలో రాహుల్ గాంధీ ఏం పట్టుకుని తిరుగుతున్నాడు? రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నాడు. ఏమని నినదిస్తున్నాడు? పార్టీ ఫిరాయింపులు నశించాలి, పార్టీ ఫిరాయిస్తే ఇమీడియట్ గా అతను పదవి పోవాలి. ఎవరు రాహుల్ గాంధీ అంటే? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరి రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీగా. ఇప్పుడు రేవంత్ రెడ్డికో రూలు, రాహుల్ గాంధీకో రూలు కాంగ్రెస్ లో ఉంటుందా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరా? ఇప్పుడు రాహుల్ వాళ్ళ పార్టీ అగ్రనాయకుడే పార్టీ ఫిరాయించిన మరుక్షణం పదవి పోవాలని డిమాండ్ చేస్తా ఉంటాడు. ఇక్కడ పార్టీ మారి 10 మంది ఎమ్మెల్యేలు, ఇంత మీమాంస ఏంటి, ఇంత చర్చ ఏంది? సుప్రీంకోర్టు చెప్పాలా? సుప్రీంకోర్టు చెప్తే తప్ప వీళ్ళ మీద చర్యలు తీసుకోరా? అందులో మళ్ళీ చర్యలు తీసుకునే క్రమంలో కూడా కొంతమంది పార్టీ మారలేదని చెప్తా ఉంటారా? ఏంటి ఇది? అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడి రోడ్డు మీద వీళ్ళు ఒక రకంగా, నాకు ఇక అంతకన్నా భాష వాడటం ఇబ్బందిగా ఉంది కొద్దిగా, అలా కూనీ చేసి పడేస్తున్నారు ప్రజల కళ్ళ ముందు. ప్రజలారా మీరు మేలుకోపోతే అబద్ధాలు ఆడే వాళ్ళు చట్టసభల్లో ఉన్నారంటే మిమ్మల్ని దేశంపై ఆ మూసీ నదిలో పడేస్తారు. ఇలాంటి వాళ్ళ చట్టసభలు, ఇలాంటి వాళ్ళ చట్టాలు చేయాల్సింది. పార్టీ మారితే మారానని చెప్పుకోలేదా? ఏ పార్టీలో ఉన్నామంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని చెప్తారా? ఏంటిది? ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా ఎమ్మెల్యేలుగా? ఇలాంటి వాళ్ళు చట్టసభలో ఉండాలా? ఎందుకు? రేపు పార్టీ మారటాన్ని తప్పు పట్టట్లేదు, కానీ మారే క్రమంలో చట్టాల ప్రకారం మారాలి. ప్రజలకు ఎందుకు మారుతున్నావో చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, పార్టీ మారటాన్ని నేను వ్యతిరేకించట్లేదు, మారే హక్కు అతనికి ఉండొచ్చు. కానీ ఏ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డాడో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి ప్రజలకు చెప్పి ఎన్నికలకు వెళ్ళి ఖచ్చితంగా గెలిచే ప్రయత్నం చేయాలి. ప్రజలు ఆస్వాదిస్తే ఓకే. కానీ మీరు అనొచ్చు, గతంలో గతం అయిపోయింది.
ఇప్పుడు సంగతి మాట్లాడుకుందాం. గతం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడి ఉండొచ్చు, ఆ పార్టీ ఓడిపోయింది. ఇక మళ్ళా పాత ఉదాహరణ తీసుకోండి. అప్పుడేమో చావుడప్పు కొట్టాడు రేవంత్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు చావుడప్పు కొట్టాడు. ఇప్పుడేం కొట్టాలి మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు? ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు ఏం కొట్టాలి? మళ్ళీ దాంట్లో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉంటాం. ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు టెక్నికల్గా దొరికిపోయిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు, దారుణ నాగేంద్ర, కడియం శ్రీహరి. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచాడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు, అయిపోయా. పార్టీ మారిన నిర్ధారణ అయిపోయా. ఆ రోజు రాజీనామా చేసేస్తే అయిపోయేదిగా. ఎంపీగా పోటీ చేసినాడే, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొండాడో ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పోస్ట్కి రాజీనామా చేసేస్తే అయిపోయింది కదా. ఏంది అంటే సుప్రీంకోర్టు చెప్పాలా ఒక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని? ఇవాళ సుప్రీంకోర్టు చెప్తే తప్ప, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ తెలంగాణలో న్యాయం జరగదా? ఏంటిది అంటే? ఇలాంటి అబద్ధాలు ఆడే వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉంటే వాళ్ళు ప్రజలకేం సర్వీస్ చేస్తారు? వాళ్ళు ప్రజల కోసం ఎన్నుకోబడ్డట్టు మనం పరిగణించారా? ప్రజల కోసం ఉన్నారని పరిగణించారా? వాళ్ళు ప్రజల కోసం బతుకుతున్నారని మనం అనుకోవాలా? నెలకి 2 లక్షల జీతం, పిఏ, గన్మెన్లు, ఒక హోదా, కార్లు, దాంట్లో పోసే పెట్రోల్తో సహా అంతా జనమే ఇచ్చుకుంటూ, ఫోన్ బిల్లు అన్ని, ఎవ్రీథింగ్, పవర్ బిల్లు, ఫోన్ బిల్లు, అన్ని ప్రజల డబ్బుతో క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇంకా ఉండడానికి ఇంత స్థాయి వాళ్ళకి కల్పిస్తే, ఇంత వాళ్ళ కోసం మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, వాళ్ళు ఇలా అబద్ధాలు ఆడుతూ మన్ని మోసం చేస్తూ ఉంటే, జనాలను మోసం చేసిరు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు, బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ ని మోసం చేసి అందరిని మోసం చేసిరు. ఇప్పుడు వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ లేదబ్బా. అధికారం ఉన్న పార్టీ వైపు వాళ్ళు ఉండాలనుకుంటారు కొంతమంది. ఉండాలనుకుంటే ఉండండి. నేనే ఇప్పుడు పార్టీ మారటం కేసీఆర్ మోసం చేసినట్టు నేను అన్ను, పార్టీ మారటం ప్రజలు మోసం చేసినట్టు అన్ను. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్ట మోసం చేస్తున్నారంటే చెప్పట్లేదు, పార్టీ మారని ఒప్పుకోవట్లేదు, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని అబద్ధం చెప్తారు. అది ఇది మోసం చేయటం అంటే, నేను పార్టీ మారటం మోసం చేయటం అని నేను అనుకోను. కానీ పార్టీ మారి కూడా మారలేదని చెప్పేసి బుక్కాయించడం మోసం చేయటం, అది ప్రజల్ని మోసం చేయటం. ఇంకో విషయం చెప్పండి, రేవంత్ రెడ్డి సైలెన్స్ మూడు కారణం ఏమై ఉండొచ్చు అంటే, రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటున్నాడు, మాట్లాడతలేడని. ఇంకేముంది, ఇప్పుడు వాళ్ళ పార్టీ దేశవ్యాప్తంగా నినాదం చేస్తూ ఉంది, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి దానికి భిన్నంగా పోతా ఉన్నాడు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి పార్టీ మార్పుల గురించి చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఇలా ఏం మాట్లాడతాడు, ఏం చెప్పగలడు ప్రజలకు సమాధానం? అందుకే సైలెన్స్ గా ఉంటున్నాడు. ఇప్పుడు తప్పవు, ఖచ్చితంగా 2 ఎన్నికలు అయితే, 2 ఉప ఎన్నికలు అయితే తప్పవు. దాంట్లో ఎవరు ఏం చేయగలిగేది లేదు. వాళ్ళు పార్టీ మారలేదని చెప్పడానికి, అదే పార్టీ మారలేదనడానికి ఏమీ లేదు. క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి, కళ్ళ ముందు ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఒకటే అబ్బా, టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పార్టీ మారలేదని తప్పించుకుంటారేమో, కానీ ఇద్దరికైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. నేను అనేది ఏంటంటే, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ బట్టి తప్పించుకునే గోల ఏంటి అసలు? చిన్న పిల్లలు ఉంటారు అబ్బా స్కూల్లో, బలపాలో పెన్సిల్ దొబ్బేస్తూ, అంటే చిన్న పిల్లల మైండ్ సెట్ కదా, వాళ్ళకి తెలియక మంచి చెడుకి సంబంధం ఇంకా విశేషం లేక ఏదో పెన్సిల్ బలపం దొబ్బేశారనుకో, దొబ్బేస్తే టీచర్ అడుగుతారు ఏం దొబ్బేశారంటే లేదు అని చెప్పేసి అబద్ధం చెప్తే, టీచర్ పట్టుకుని క్లాస్ బీకి ఈసారి అబద్ధాలు ఆడకూడదని చెప్పి వాళ్ళతో గుంజీలో క్లాస్ బయటకు పంపించేస్తారు, పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి? వీళ్ళు చిన్నపిల్లలు కాదుగా, వీళ్ళు చేడీస్ మైండ్స్ కాదు కదా. కళ్ళ ముందు ప్రజలందరికీ తెలిసే అబద్ధం ఆడేవాళ్ళని, ప్రజలందరికీ కళ్ళ ముందు మోసం చేసేవాళ్ళని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేవాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరించాలి. నా పాయింట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరించాలి. ఇలాంటి వాళ్ళకి ఎన్నికలు నిలబడే హక్కు లేకుండా చేయాలి. అదే ప్రజల్ని ఎవరైతే, మళ్ళా చెప్తున్నా, ఇక్కడ రాజకీయ పార్టీల వైపుగా నేను చెప్పట్లే. ఏ పార్టీ ఓడి చేసినా, ఏ నాయకుడు చేసినా తప్పే, ఏ తప్పు ఒప్పు కాదు. రాజకీయాలు అతీతంగా, అందుకనే ఫస్టే చెప్పా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించినప్పుడు మోరల్ గా థింక్ చేయాలి. మోరాలిటీ లేనివాడు చట్టసభల్లో ఉండడానికి వీల్లేదు. అసలు నేను చెప్తున్నా, మోరాలిటీ లేనివాడు చట్టసభల్లో ఉండడానికి వీల్లేదు. సరే, మోరాలిటీలో కూడా మన తేడాలు ఉంటాయి. ఇంత దారుణంగా మోసం చేసే వాళ్ళు అవసరమా? నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో మంత్రులు కూడా మాకు తెలియదు, ముఖ్యమంత్రిని అడుక్కోరని చెప్తున్నారు. అంతే చెప్తారు. అసలు ఇంకో విషయం చెప్తా, నేను అడుగుతున్నా, అసలు ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం? ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో బంత్ ఉంది, ఎమ్మెల్యేలు పార్టీ మారారు అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కంప్లైంట్. 10 మంది మా పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనేది కంప్లైంట్. దేశం తీసుకోవాల్సింది స్పీకర్ గారు. ఇన్నాళ్ళు ఎందుకు పెండింగ్ పెట్టారు స్పీకర్ గారు? నేను అడుగుతున్నా, డైరెక్ట్లీ అడుగుతున్నా, ఎందుకు ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టారు? మరి గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి పెండింగ్ పెట్టేదంటే ఆయన కూడా పార్టీ మారారు. దురదృష్టం అది. అంటే ప్రజల కళ్ళ ముందే ప్రజలను మోసం చేస్తారు అందరు కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది నా భావన. ఇంకా ఇక్కడ విలువలు ఎక్కడ ఉన్నాయి?
ఇక్కడ విలువలు ఎక్కడ ఉన్నాయి? ఉమ్, ఇంకా ఇలాంటి చట్టసభలు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఉమ్, ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది? ఉమ్, ప్రజల నెత్తి మీద దుర్మార్గంగా మేము అబద్ధాలు ఆడుతూ పరిపాలిస్తాం అనేది ఓపెన్గా చెప్పుకుంటున్న తర్వాత మేము అబద్ధాలు ఆడుతాం, మేము దుర్మార్గంగా ప్రవర్తిస్తాం, మాకు రాజ్యాంగంతో సంబంధం లేదు, మాకు చట్టాలతో సంబంధం లేదు ఓపెన్గా చెప్తున్న తర్వాత, ఓపెన్గా ప్రజల్ని మోసం చేస్తున్న తర్వాత ఉమ్, ఇంకా దీంట్లో ఏముంది అసలు? ఉమ్, అందుకని నేను అంటే ప్రజల చైతన్యం కావాలి. ఓకే. ప్రజల చైతన్యమై ఇలాంటి వాళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరిస్తే ఉమ్, ఒక నాయకుడికి భయం ఉండాలబ్బా. ఉమ్, నేను తప్పు చేస్తే, నేను అబద్ధం ఆడితే ఉమ్, ప్రజలు చూస్తుంటారు అనే ఒక భయం ఉండాలి. ఆ భయం లేకపోతే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు, రేపు బీజేపీ అధికారంలో ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉండొచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఓకే. అందరూ కలిసి ప్రజలనే మోసం చేస్తారు. ఉమ్, ఇలా నేను చెప్తా, ఒక్కొక్కరు ఎన్నెన్ని పార్టీలు మారారు. ఉమ్, కడియం శ్రీహరి ఏ పార్టీ అసలు? ఉమ్, టీడీపీ, ఉమ్, తర్వాత బీఆర్ఎస్, ఉమ్, అంటే అప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్, ఉమ్, తర్వాత దానం నాగేందరు, ఉమ్, టీడీపీ, కాంగ్రెస్, ఉమ్, బీఆర్ఎస్, ఉమ్, అంతే కదా. ఉమ్, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కూడా టీడీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. ఉమ్, ఇలా ఎన్నెన్ని పార్టీలు మారుతారు? అంటే ఒక నైతికత అనేది ఉండదా? రాజకీయ సిద్ధాంతం అనేది ఉండదా? ఉమ్, జీవితంలో ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉమ్, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి కెపాసిటీ ఉన్నవాడు లీడర్ అంటారు. ఉమ్, ఒక నాయకుడు అనేవాడిని ఎలా ఇంపై చేయాలంటే ఉమ్, ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసం నిలబడాలి. ఉమ్, ఇవాళ అధికారం ఉండొచ్చు, రాకపోవచ్చు. ఇవాళ కమ్యూనిస్టులు ఉంటారబ్బా, ఉమ్, వాళ్ళకి ఎప్పటికీ అధికారం రాదు, ఉమ్, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని తృణప్రాయంగా చేస్తూ ఉంటారు. ఉమ్, సరే, తప్పు ఈవెన్ దో మావోయిస్టులను సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు ఇక్కడ. ఉమ్, కానీ తప్పు ఉప్పు ఆయుధాలు పట్టుకున్నా వాళ్ళ ఒక సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారు, జీవితంతో అదే సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారు. ఉమ్, తర్వాత కొంతమంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు, ఉమ్, ఒక సిద్ధాంతం నమ్ముకుంటారు, జీవితంతో అదే సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఉమ్, ఇక్కడ విలువలు ఎక్కడ ఉన్నాయి ఈ రాజకీయాల్లో? ఉమ్, ఇలాంటి వాళ్ళకి మనం పరిపాలించే అవకాశం కనుక మనం ఇస్తే ఉమ్, పీకలు కోస్తారు, ఉమ్, పీకలు కోస్తారు మనవి. ఉమ్, అదే కోస్తున్నారు, ఉమ్, నడి రోడ్డు మీద పీకలు కోస్తాం ఉమ్, అని చెప్తున్నారు వాళ్ళు. ఉమ్, కానీ ఇక్కడ చైతన్యం కావాల్సింది మనమే, ప్రజలే. ఉమ్, ఇది నా ఆవేదన. ఉమ్, అంటే నేనేదో ఇక్కడ ఒక 10 మందిని టార్గెట్ చేయాలని, ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయాలని నా ఉద్దేశం కాదు. ఉమ్, కానీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని మన కళ్ళ ముందే చేస్తా ఉంటే, ఉమ్, మన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతూ ఉంటే, ఉమ్, కంటి వాళ్ళు కప్పుకునేది కళ్ళ ముందు కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో మారామన్నది వాళ్ళు చెప్పిన మాటలు మన చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఉమ్, కానీ మేము మారలేదు, మేము చెప్పలేదు అంటే ఇంకేం అనాలిగా? ఉమ్, ఎవడైనా తప్పు చేశాడు అనుకో, ఉమ్, అబద్ధాలు ఆడుతున్నాడు అనుకో, ఉమ్, పోలీసులు చట్టం సరిగ్గా పనిచేయట్లేదు అనుకో, ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి, ఉమ్, అయ్యా మన రోడ్ పలానా తప్పు చేశాడయ్యా, ఉమ్, కానీ పోలీసులు సరిగా పట్టించుకోవట్లేదు, చట్టం సరిగా పనిచేయట్లేదు, ఉమ్, కొద్దిగా మాట చెప్పండి అయ్యా అని మనం ఎమ్మెల్యేనో ఎంపీనో అడుగుతాం, మంత్రినో అడుగుతాం. ఉమ్, కానీ వాళ్ళే రెడ్ హ్యాండ్గా తప్పులు చేస్తూ ఉంటే ఇంక వాళ్ళని ఏం అడుగుతాం? ఉమ్, మేమే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం అంటే, కూని చేసేవాడికి అడిగిపోయి నన్ను రక్షించిన అయ్యా నాకు ఈ బాధ ఉందని చెప్పుకుంటామా? ఉమ్, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వాళ్ళు, ఉమ్, సమాజాన్ని రక్షించాల్సిన వాళ్ళు, ఉమ్, చట్టాలని రక్షించాల్సిన వాళ్ళు, చట్టాలు చేయాల్సిన వాళ్ళు, చట్టాలను అవహేళన చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన స్థాయిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే వీళ్ళని ఎలా చూడాలి అనేది నా పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఏది ఏమైనా ముఖ్యమంత్రి సైలెన్స్, ముఖ్యమంత్రి ఏం చెప్పకపోవడం, ఇదంతా కూడా రకరకాలుగా నేను అనేది అంటే చర్చ. పబ్లిక్ వైలెంట్ అయితే ఉమ్. అందరూ అందరూ రెస్పాన్స్ సైలెంట్ మోడ్ నుంచి బయటకు వస్తారు. యా. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. ఇది కార్తిక్ అన్నకి సంబంధించిన వర్షన్. ఏది ఏమైనా కేవలం వీళ్ళు చేసినటువంటి తప్పిదం, ఎమ్మెల్యేలు చేసినటువంటి తప్పిదం, పార్టీ మారడం, ముఖ్యమంత్రి సైలెన్స్ ఉండడం, ఎవరు మాట్లాడకపోవడం, కొంత ఈ 10 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. చూద్దాం ఏం జరగబోతుందనేది.